వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు యువతుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ వేదికగా స్వశక్తి పేరుతో విద్యార్థులు మహిళలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్వశక్తి కార్యక్రమాన్ని డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. 24,000కు పైగా యువతులు విద్యార్థులు హాజరయ్యారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు సరికొత్త రికార్డు దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం చూస్తున్నాం హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ దీనికి వేదిక మారబోతుంది. ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కాబోతుంది. చూస్తున్నాం సుమారుగా 22,000 పైచీలకు విద్యార్థులంతా ఒకచోట చేరి సామూహికంగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నారు. సి టీమ్స్ని బలోపేతం చేసే దిశలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఇప్పటివరకు బ్రెజిల్ దేశంలో కేవలం ఉన్న రికార్డుని బద్దలు కొట్టే దిశలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మనం చూస్తున్నాం సెల్ఫ్ డిఫెన్స్ పై ఈ సామూహిక శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. దేశ విదేశీయులు సైతం ఇందులో పాల్గొనడం విశేషం. వరంగల్ నగరంలోని అన్ని కళాశాలలకు చెందిన యువతులు ఇందులో మొట్టమొదటిగా నమోదు చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఇదివరకే అనేక కార్యక్రమాలను వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం కూడా ఒక ప్రపంచ రికార్డుగా నమోదు కానుంది. దానికి వరంగల్ జేఎన్ఎస్ గ్రౌండ్ వేదికగా మారుతుంది. అనురాగ్ శర్మ డీజీపీతో పాటు వరంగల్ తెలంగాణ పోలీస్ బాసులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా మనం చూస్తున్నాం. ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడ చేరుకున్నారు. యువతులంతా కూడా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకుంటున్నారు. నిపుణుల సమక్షంలో శిక్షణ కొనసాగుతుంది. ఇటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. సంఖ్యని ఎంతమంది హాజరయ్యారు, ఏ మేరకు శిక్షణ జరుగుతుంది, ఇప్పటి వరకు ఉన్న రికార్డులను అన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. అయితే అత్యధికంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులంతా పాల్గొని ఇలా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకోవడం మాత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్కి రికార్డుగా నమోదవుతుందని కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈవ్ టీజింగ్ రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 3 రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆన్లైన్లో విద్యార్థులంతా కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జేఎన్ఎస్ గ్రౌండ్కు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలించారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో లార్జ్ నెంబర్ ఆఫ్ సంఖ్యలో విద్యార్థులంతా ఒక చోటు చేరి ఇలా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ పొందడం మాత్రం తాము చూడలేదని చెప్పి కూడా వాళ్ళు సంబరం వ్యక్తం చేస్తున్నారు. కరాటే సెల్ఫ్ డిఫెన్స్లో వివిధ రకాల నిపుణులు వీళ్ళకు శిక్షణ ఇస్తున్నారు. ఒక విధంగా పోకిరీలు కావచ్చు, వేధింపులకు పాల్పడుతున్న యువకులు ఎట్లాంటి రక్షణ తీసుకోవచ్చు అనే అంశాలపై అనేక రకాల శిక్షణలు ఇస్తున్నామని చూస్తున్నాం. అమ్మాయిలంతా కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఒకవేళ ఈవ్ టీజింగ్కు పాల్పడితే తమను తాము ఏ విధంగా రక్షణ చేసుకోవచ్చు, స్వీయ రక్షణకు ఎలా చేసుకోవచ్చు అనే అంశాలపై వీళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ పైన శిక్షణ ఇస్తున్నారు. మనం చూస్తున్నాం మహిళలంతా కూడా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను పొందుతున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రపంచంలో ఇదే అత్యధికంగా మెలకువల శిక్షణ అని కూడా చెప్తున్నారు. కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా నిపుణులు వచ్చి శిక్షణ ఇస్తున్నారు. మహిళలంతా కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు. ఇది వరంగల్ జేఎన్ఎస్ మైండ్లో ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.